ఒకలాదేవి అక్కడి చేసి వచ్చిన చక్కెర చేర్చుకొని ఆ రోజు కొడుకుల్ని అలా పెంచుతా ఉన్నారు గోవింద ఆ రోజు కొడుకుల్లో అమ్ము ఎన్న గుడులు పెట్టి ఎనగదెత్తుంది పాలు గుడులు పెట్టే పెంచుతున్నదా ఇంత అంతాయి పెరుగు చెద్దలతోటే నీడొచ్చు అని ఈడు చూడరే లాట కలపారు నా ఈ జోడలు అందరూ ఉద్యానవనాలకు ఆటకెళ్తున్నారు. నేను కూడా ఉద్యానవనాలకు వెళ్ళి ఆట ఆడుకుంటాను. చిన్నోడమ్మా ఆడుకోలేవు. చిన్నోడే కానీ ఏమని పెద్దోడిని అయిపో. పెద్దోడిపోయినా అక్కడ నెలకాయలు పుట్టావు. పుట్టిన పెద్దోడిని అయిపోను కదా. వెళ్ళొద్దు బంగారు పంట కూడేస్తారు ఎవరన్నా. అమ్మా నాకు వెళ్ళకు రాదుకొని ఇంటికి అన్ని వేసి అవునవును దెయ్యం నువ్వు నాగలేవు గుర్రం నాగే గుర్రం అలా ఒకలాగే చూడైనా బాబు ఓ దవడు పడితే పాలు కాస్తాయి ఓ దవడు పడితే బతులు కాస్తాయి నువ్వు చిన్నవాడు కొడుకు నా గారాల కొడుక నీకు చింతరా బాబు నా తిరు నాకు ఎలాగైనా సరే ఎండలకు రానుకుని చూడైనా ఒక లాగా చూడగా ఎల్ల గుర్రం కొని ఎండుకెళ్ళి లేదు ఆటకిచ్చిందంట నేను వచ్చినవాడు నా నీటి పలుకుతాం ఆటకెళ్తున్నాడట దాన్ని నీదే కూతురు పద్మావతి నా నీటి పలుకుతాం జారం మనకి సిలికాంతంతో ఆటకెళ్తున్నాడట అటువంటి సమయంలో కళ్ళ గంతలు కొట్టుకొని దొంగ ఆటలు ఆడుతున్నారట నేను వచ్చినవాడు చెట్టయి నిలిచాడట దొరికాడు దొంగ అని పట్టుకున్నదట అటువంటి సమయంలో మాట కలిసి ఊజులో ఊసు కలిసి దాన్ని ఎవరిదంటే ఎవరు పేర్లు అడుక్కున్నారట జారంలో ప్రేమలో పడ్డారట అలా చూడైనా ఎప్పుడైతే నేను వచ్చిన వాడు ఇంటికి వచ్చాడట ఒకలాగా నీదే కూడా నీదే కుదురు పద్మావతి ఇంటికి వచ్చిందట కుక్క మంచంలో కూల పెడిపోయిందట నేను వచ్చిన ఒకలాగా చూడగా ఇలా అడుగుతా ఉన్నాను
పెళ్లి కూడా పెరుగున్నాను ఈడొచ్చి ఇంత ఉన్నాను అమ్మా నాకు పెళ్లి కావాలి. పెళ్లి కావాలా అప్పుడు అప్పుడే పెళ్లి ఎందుకు చిన్నోడికి నా మాటలకి వచ్చు చిన్నగా పెద్ద అయిపోను అప్పుడు చేసేది అనుకో పెళ్లి నా మాటలకి వచ్చు పిల్ల వెనకాల పోతావు ఎలా నీ మాట ఎప్పుడు తప్పను అలాగెత్తా అయితే అక్కడ చేసేయాలంటావు మా అమ్మ మంచిది ఈ ఊళ్ళో ఎక్కడ పిల్లలతో పడుకోను ఓ దౌడు కొడితే బాలు కారుతాయి ఓ దౌడు కొడితే వతులు కారుతాయి నువ్వు చిన్నవాడు కదా నీకు పెళ్లి ఎందుకంటుంది నాడా నేను చూడగా ఈతరేకులు ఇల్లు కట్టాను తాటరేకులు దళ్ళు కట్టాను ఓ పాటుకుంటా ఓ పాటుకు వస్తుంటాను నాకు పిల్లలు ఎవరెత్తారు నా గారాల కొడుక పెళ్ళారా ఊరి నా సిరు నేను ఒక పాట పస్తా నేను పేదరాలు కొడుక నేను పెళ్ళేలా చేస్తే ఎవరెత్తారమ్మా మనకి పేదోళ్ళని అమ్మా అమ్మా ఊటికైతే నేర్చాం కానీ పొలానికైతే నేర్చలేదు ఆలు రాజులో మనో రాజుమే నువ్వు వెళ్ళి అతను పిలుస్తావు చేస్తారా ఇప్పుడు అలాగే ఎవరమ్మా అప్పుడైతే ఇచ్చేవారు మీ నాన్న కాలంలో అయితే ఇప్పుడైతే నువ్వు నీ పెళ్లిడికి అయితే ఇవ్వట్లేదు ఏమంటున్నారంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు భూమి ఉంది వాళ్ళకి మేడ మీద మేడందా వాళ్ళు ఎంతమంది అనుభవములు ఒక్కడేనా అప్పజల్లుళ్ళు ఉన్నారా అప్పజల్లులు ఉంటే ఇవ్వం వాళ్ళ అమ్మ బాబు వస్తే ఇవ్వం 2 ఎకరాల భూమి ఉంది అంటున్నారు బాబు అయితే డబ్బు అంటావు డబ్బే కావాలా డబ్బే ముఖ్యం నాకు డబ్బే కావాలా తెచ్చేస్తాను తెచ్చేస్తాను
మహారథి గొర్రెల చిన్నగారు అమ్మ వాళ్ళ గ్రామరాజు